హాయ్ అండి, వెల్కమ్ టు శివలక్ష్మి కిచెన్. ఇవాళ మనం ఎంతో ఈజీ మెథడ్లో చికెన్ కర్రీ చేసుకోబోతున్నాం. దానికోసం 1 కేజీ చికెన్ని కడిగి పక్కన పెట్టుకోండి. అందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకొని 2 స్పూన్ల సాల్ట్ని కూడా వేసుకోండి. అందులోనే 2 స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని 1 నిమ్మకాయని పిండుకోండి. చిన్న నిమ్మకాయ అయితే 1 సరిపోతుంది, పెద్ద నిమ్మకాయ అయితే 1 హాఫ్ పిండుకోండి. అందులోని 2 స్పూన్ల పెరుగు, కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి. మనం ఎంత బాగా కలిపితే ముక్కకి అంత బాగా మసాలా పడుతుంది. ఇందులో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ని రెడీగా పెట్టుకొని ముందుగా 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలి. అందులో నేను ఇందులో చూపిస్తున్న మసాలాలు కూడా వేసుకోండి. తర్వాత తరిగి పెట్టిన ఉల్లిపాయలను వేసుకోవాలి. ముందుగా ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందాక తరిగిన పచ్చిమిరపకాయలు ఇంకా టమాటాలు కూడా వేసుకోండి. వీటితో పాటు అందులో 2 స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ మ్యారినేట్ అవ్వడం వల్ల పీసెస్ చాలా సాఫ్ట్ అండ్ టెండర్గా ఉంటాయండి. ఇప్పుడు చికెన్ని మనం బాగా కలుపుకోవాలి. మూత పెట్టి కొంతసేపు ఉడకనివ్వండి. ముక్క ఉడికిందా లేదా అని టెస్ట్ చేసుకోండి. ఒకవేళ ముక్క ఉడికితే ఇంకంతేనండి, మన చికెన్ కర్రీ రెడీ. దాని మీద కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అంతే, వెరీ ఈజీ ప్రాసెస్ కదా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.